फोन के फोन है आपके पास? मैं भी लोगों को मेरा मैं चंडीगढ़ से हाँ चंडीगढ़ है ना। कैसे चंडीगढ़ से ट्रेन में आया ఇది ఆలు పరోటా. ఆలు పరోటా ఇది. ఇంకోటి చూడు, ఒక ఆలు పరోటా ఉంది, ఒక పన్నీర్ పరోటా ఉంది. అదే అదే పన్నీర్ కిందది ఇంకో పన్నీర్. यही बनने रहे ఏ పన్నీర్ ఏంట్రా తెలుగు బ్లాగ్స్. ఓకే मैं हिंदी वाला ఇవేమో బ్రేక్ఫాస్ట్. ఇంకోటి ఏంటంటే కాఫీ ఒకటి తెచ్చాము. చాలా బాగుంది ఇక్కడ కాఫీ, చాలా బాగా చేశారు. దాంతోపాటు ఇదేదో పాపడ్ టైప్లో ఉన్నాయి, ఇవి తెచ్చుకున్నాం టీలో నంచుకోవడానికి, కాఫీలో నంచుకోవడానికి. అది బ్రేక్ఫాస్ట్ ఈరోజు మాది. నేను గెలుస్తాను ఒక గేమ్. వీళ్ళిద్దరూ క్వాలిఫైయర్స్ ఆడుతున్నారు నాతో ఫైనల్స్ ఆడడానికి. మంచి మంచి ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది గేమ్. 1 పాయింట్ వచ్చింది. 2v2 గేమ్ ఆడుతున్నాం అనమాట. अरे లాంగ్ ప్రెస్ చేస్తే ఎక్కువ ఎగురుతుంది రా, హైట్ ఎగురుతుంది. అది తనే అలా. అది చూద్దాం ఎవరు కలుస్తారో వీళ్ళిద్దరిలో. ఏమైందంటే వీళ్ళకి సరైన గేమే వచ్చింది. మళ్ళీ ఇందాక నెక్ టు నెక్ వచ్చింది గేమ్, అదే గేమ్ మళ్ళీ వచ్చింది. గేమ్ ఏంటంటే ఈ పన్ను ఉంది కదా, క్రోకడైల్ పన్ను నొక్కుతూ ఉండాలి. ఇలా క్లోజ్ అయితే అవుట్ అనమాట. ఏదో ఒక అన్లక్కీ టీత్ ఒకటి ఉంటుంది, దాన్ని నొక్కకుండా మిగతావన్నీ నొక్కుంటూ ఉండమే. అది గేమ్. వీడు అన్లక్కీ ఇప్పుడు, అందుకే వీడికి అది వచ్చింది, అవుట్ అయిపోయాడు. ఇప్పుడు చూడండి ఒక్కొక్క లైఫ్ పోయింది, ఇంకా 2 లైఫ్లు ఉన్నాయి వీళ్ళకి. జతిన్ వచ్చాడు, నాతో ఆడుతాడు ఇప్పుడు. హౌ ఆర్ యూ ఫీలింగ్? గెలిచేస్తాను నేనే అనుకుంటున్నాను. హౌ ఆర్ యూ ఫీలింగ్? వెనకాల బాగా బాగా అయ్యింది. చిన్నప్పుడు చదువుకోమంటే చదువుకోలేదు, ఇప్పుడు చూడండి మ్యాథ్స్ క్లాస్లో ఆడుతున్నారు ఇలా. సారా అది నువ్వే పోవాలరా మ్యాథ్స్. చదువుకోమంటే చూడండి ఏడ్ చేశారు ఇలా, ఇప్పుడు బాధపడుతున్నారు. ఫస్ట్ గేమ్ వన్ బై జతిన్. ఫైనల్ మ్యాచ్ ఇది, హోరాహోరీగా జరుగుతున్న ఫైనల్. ఫైనల్స్ మనది. చూడండి ఫ్రెండ్స్, పిల్ల గేమ్లో ఆడుకుంటున్నారు వీళ్ళు. అది అక్కడ అవ్వదురా, వెళ్ళింది రోయ్. ఇంకా అవుద్ది అది. అరే బయటకు వచ్చింది ఇంకోటి. ఏంది ఫ్రెండ్స్, సో మళ్ళీ జతిన్ ఆన్ లీడ్. స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. వచ్చిందిరా బాబు. ద బ్రేక్ త్రూ గేమ్ ఇస్ ఆన్. దీనిలో బాగా గ్యారెంటీ నాకు తెలుసు. పికింగ్ అప్ ద రైట్ టూర్. దట్స్ హౌ. ఎలా కనపడుతుంది అది రాలేదు. దట్స్ హౌ. హైలైట్. నెక్స్ట్ మ్యాచ్ వన్ ఆనంద్ గెలిచాడు. సో ఫైనలీ మళ్ళీ లీడ్ తీసుకున్నాడు. ఈక్వల్. థర్డ్ మ్యాచ్ డ్రా అయింది. సో బోత్ ఆర్ ఇన్ ఈక్వల్ పాయింట్స్. సిచ్యువేషన్లో ఉన్నాం, చూద్దాం. ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి. సో దే ఆర్ ప్లేయింగ్ దిస్ మ్యాజిక్ డిస్క్. అరే మిస్రా. చూడండి తొండాట్లన్నీ ఆడేస్తున్నారు వీళ్ళు. ఎందుకు వణికిపోతుంది డైస్? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎవరు బాగా ఆడారు, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అన్నది. సెల్ఫ్ గోల్. ఓకే అగైన్ మళ్ళీ హేమంతే గెలిచాడు. లాస్ట్ గేమ్ గెలిచేస్తాం, ఫైనల్స్ కొట్టేస్తాం. ఈసారి కప్ నమ్మదే. జతిన్ మళ్ళీ స్ట్రైక్ తీసుకున్నాడు. సో ఫైనల్స్కి వెళ్ళింది. దిస్ ఇస్ ద లాస్ట్ సూపర్ కింగ్స్ ఇంకా ఫైనల్స్కి వచ్చింది మాత్రం. ఆర్సీబీ ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉంది కదా. మళ్ళీ ఈ గేమ్ వచ్చింది. సో లెట్స్ సీ హూ విన్స్. వీళ్ళు ఆడినప్పుడు టై చేశాడు.
చాలా హోరాహోరీగా ఎసడికి పట్టేసారు. జతిన్ ఫస్ట్ టైమే లీడ్ తీసుకున్నాడు, చాలా రెడ్స్ని వాడి వైపు పంపించాడు. సో చూద్దాం ఏం జరుగుతుందో. బాల్ ఉప్పల్లో పడితే తుప్పల్లో పడినట్టు ఇవి వెళ్ళి కోర్టులో పడుతున్నాయి. జతిన్ won. And as we know, RCB loses. RCB హృదయాలను గెలుచుకున్నారు. రామ్ తీర్థ్ మందిర్కి వెళ్తున్నాం ఈరోజు. నేను బస్సు ఎక్కడానికి వెళ్తున్నాను. వాళ్ళిద్దరూ జతిన్ బండి ఉంది కదా, దాని మీద వెళ్ళిపోతున్నారు. అది డిస్టెన్స్ ఎక్కువ ఉంది. ఏ బస్సు వెళ్తుందో ఏంటో ఎంక్వైరీ రూమ్లో కనుక్కొని ఆ బస్సు ఎక్కి వెళ్ళాలి. చూద్దాం, చెప్తాను దాని గురించి తర్వాత. వాటికి వెళ్ళాక ఆ టెంపుల్ వీడియోస్ అన్నీ పెడతాను. వాళ్ళ టెంపుల్లో కలుద్దాం. ఇక్కడ మన హైదరాబాద్ బస్సు ఒకటి ఉంది. సరదాగా నేను ఉప్పలని రాసిందని చెప్పి హైదరాబాద్ బస్ అని చెప్పాను. ఇదంతా బస్ స్టాండ్. .45 స్టేషన్లో ఉంది, స్టాప్లో ఉంది ఇక్కడ బస్సు. రామ్ తీర్థ్కి వెళ్ళే బస్సు. టికెట్ రేటే చెప్తాను. బస్ స్టాండ్లో చూసాను ఇండిపెండెంట్ కాన్కాన్ మే భారత్ అంటే వాటర్ బాటిల్ విత్ మినరల్స్, చాలా బాగుంది. ఆర్చ్ చూపించాను కదా, ఆర్చ్ దగ్గర దిగాను. బస్కి ఎంత అవ్వలేదు, జస్ట్ 25 రూపీస్ అయిందంటే. ఆర్చ్ నుంచి నడిచేయచ్చు, పెద్ద దూరం కాదు. చూపిస్తాను ఎంత దూరం. వెనకాల ఆర్చ్ ఇవ్వండి, ఆంజనేయ స్వామి కనబడుతున్నారు కదా, అంతే. అయితే ఒక 600 మీటర్స్ ఉంటుందేమో, లేదా 500 వాకబుల్ డిస్టెన్సే. అది ఇలా వచ్చేస్తాం, ఈజీ అనమాట. బస్సులో వస్తే 25 రూపీస్తో వచ్చాం. రానుపోను ఒక 50 రూపీస్తో అయిపోతుంది, 50 రూపాయలతో. సో చాలా ఈజీ ఇది. నేను బస్సులో ఎందుకు వచ్చానంటే, ఒకటి బండి లేదు, రెండోది ఏంటంటే ఈవెన్ రాజేష్ వాళ్ళు వెళ్ళిపోమన్నారు బండి మీద, కానీ ఇవన్నీ ఇన్ఫర్మేటివ్గా వీడియో తీసుకోవచ్చు కదా అని చెప్పి బస్సులో వచ్చాను. లోపలికి వెళ్ళాక లోపల మొత్తం అంతా తీసి చూపిస్తాను. లోపల టెంపుల్ లోపల చిన్న కోలేరులాగా ఉంది. చేపలు ఉన్నాయి దీంట్లో. ఫుడ్ వేస్తున్నారు చేపల వీళ్ళు. నాకు తెలిసి ఫుడ్ కొనాలేమో, చూద్దాం. ఎవరో మరమలా వదిలేస్తున్నారు ఇక్కడ. చల్లబడ్డాయి ఇప్పటికి, మొత్తం అన్నీ కంప్లీట్ అయ్యాక.
ఎక్కువ చేపలు ఎక్కువ. చూడండి ఇలాంటి రేరుగా కనపడతాయి. జతిన్ పరిగెట్టడం లాంటివి. లోపల ఎలా ఉంది? అవునా? శివాలయం కూడా ఉంది ఇక్కడ. లోపలికి వెళ్ళి చూసి దర్శనం చేసుకొని వస్తాను. ఎవరో గురువుది కదా. కృష్ణ టెంపుల్. రామ మందిర్ అక్కడ. బాజులు వచ్చాయి నెమ్మదిగా లోపలికి. హే బాత్ బ్రో, హే బ్రో. ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ, నంది ఉన్నారు. నంది నాలుగు బయట పెట్టుంది. ఇవన్నీ కృష్ణుడు, రాముడు అందరి ఫోటోలు ఉన్నాయి, అందరి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ లింగం ఉంది పెద్దది. ఇది చూడండి ఫ్రెండ్స్, క్రొకోడైల్లా ఉంది గుడిలో. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయి. ఆంజనేయ స్వామి ఇంకా అలాగే చాలా ఉన్నాయి. లైట్ లేదు ఇక్కడ, సో డార్క్గా ఉంది. ఇప్పుడు మనం మొసలు లోపల ఉన్నాం. ఇది ఎగ్జిట్. ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి, కొన్ని కవర్ చేశాను ఇప్పటికి. అన్నీ తీయలేను, కష్టం. అన్నీ దండం పెట్టుకు వెళ్తాను కానీ తీయగలిగినన్ని తీసాను. చాలా అంటే చాలా గుళ్ళు ఉన్నాయి లోపల, చిన్న 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 చిన్నవి.
ఇది కూడా కొంచెం గోల్డెన్ టెంపుల్ థీమ్లోనే ఉంది. వాటర్ ఉండి మధ్యలో టెంపుల్. లవకుశ పాఠశాల. ఇలా అన్ని బొమ్మలు పెట్టారు ఇక్కడ లవకుశల గుడిలో. ఎందుకో మరి నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో తెలుసుకోవచ్చు అప్పుడు. ఇలా మొత్తం చిన్న 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 గుళ్ళు ఉన్నాయి లోపల. చాలా అంటే చాలా గుళ్ళు ఉన్నాయి, చిన్న 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 చిన్నవి. వాల్మీకి పిక్స్, వాల్మీకి స్టాచ్యూస్, లవకుశ స్టాచ్యూస్, లవకుశ ఫోటోలు, సీతాదేవి ఫోటోలు, సీతాదేవి స్టాచ్యూలు, ఇవి చాలా ఉన్నాయి. ఇది ఈరోజు బ్లాగ్. ఇంకా రామ మందిరే కానీ మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ. కృష్ణుడు కూడా ఉంది, శివుడు ఉన్నాయి, హనుమంతుడివి, లవకుశుడివి, సీతాదేవివి, అన్నీ ఉన్నాయి. ఇది ఈరోజు బ్లాగ్. అంటే ఇంకా గుడి కూడా బాగా డెవలప్ చేయట్లేదు. చాలామంది హోమ్లెస్ అందరూ ఉన్నారు ఇక్కడ. అంతే ఈరోజు బ్లాగ్ మాత్రం. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.